ఎవరి పేరైతే ఎం అనే అక్షరంతో మొదలవుతుందో మధు, మహేష్, మానస, మనస్విని, ముఖేష్, మునీశ్వర్. సో ఈ ఎం అనే అక్షరంతో మొదలైన వాళ్ళకి ఈ ఫిబ్రవరి 15 నుండి మహాశివరాత్రి పర్వదినం నుండి, అలానే ఈ మహాశివరాత్రి పర్వదినం తర్వాత వీళ్ళ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పు రాబోతుంది. ఎందుకనంటే ఎప్పుడైతే ఆ సాక్షాత్తు పరమశివుడు భక్తితోటే మనకి ఎటువంటివైనా అనుకరిస్తాడు. మీరు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కరెక్ట్ గా 108 సార్లు జపించండి. ఈ మహాశివరాత్రి పర్వదినాన ఎం అనే అక్షరంతో పేరు మొదలైన వాళ్ళు 108 బిల్వపత్రాలతో శివుడికి అభిషేకం చేయండి. శివుడు ఏమి యాగాలు, యజ్ఞాలు, ఆభరణాలు, ఆడంబరాలు ఏవి కోరుకోరండి. మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రానికి భక్తితోటే ముక్తికి లోనవుతాడు ఆ ముక్తేశ్వరుడు. మీ పేరులో ఎం అనే అక్షరంతో మొదలైవి 5 అక్షరాలున్నా 6 అక్షరాలున్నా ఒక్కసారి మీ పనులన్నీ పూర్తవ్వాలంటే, మీరు దీర్ఘకాలికంగా వడ్డీలు, లోన్లు, ఈఎంఐలు, రుణ బాధలతో బాధపడుతుంటే, ఏ పని చేసినా మీకు కలిసి రాకుండే, ఎప్పుడు ఫ్యామిలీ మధ్యలో డిస్టర్బెన్స్, మానసిక ఆందోళనలు, కుటుంబ సభ్యుల మధ్య ఆందోళనలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రతి విషయంలో మిమ్మల్ని పాయింట్అవుట్ చేసి మీరు చేయని తప్పు కూడా నిందిస్తుంటే, ఒక్కసారి మీ పేరు ఎం అనే అక్షరంతో మొదలైతే ఆ పేరులోని దోషాన్ని సవరించుకుంటేనే మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విరాసిల్లుతుంది.